రైట్ బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్టీపీ చీఫ్ వై షర్మిల ఇంటి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వై షర్మిల తీవ్ర వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ వై షర్మిల అక్కడే బటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులపై తిరగబడ్డారు. కొందరు పోలీసులపై ఆమె చేయి చేసుకున్నారు కూడా. పోలీసులతో తనను వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు వై షర్మిల. ఈ సందర్భంగా పోలీసులను నెట్టుకుంటూ బయటకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా లోటస్ పాండ్ వద్ద భారీగా మోహరించి షర్మిల కారు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న కారణంగా ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. బ్రేకింగ్ చూస్తున్నాం. లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్టీపీ చీఫ్ వై షర్మిలను ఇంటి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వై షర్మిల తీవ్ర వాగ్వాదానికి దిగారు. తనను ఎందుకు బయటకు వెళ్లకుండా ఆపుతున్నారో చెప్పాలంటూ వై షర్మిల అక్కడే బటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులపై తిరగబడ్డారు. కొందరు పోలీసులపై కూడా ఆమె చేయి చేసుకున్నారు. పోలీసులతో తనను ఎందుకు వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులను నెట్టుకుంటూ బయటకు వెళ్లేందుకు షర్మిల యత్నించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అనేది అక్కడ నెలకొంది. పోలీసులు కూడా లోటస్ పాండ్ వద్ద భారీగా మోహరించి షర్మిల కారు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం విధుల్లో ఉన్న పోలీసులపై కూడా చేయి చేసుకున్న కారణంగా ఆమెపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. చూడొచ్చు, మార్నింగ్ ఉదయం చూస్తున్నట్లయితే వైఎస్ఆర్టీపీ కార్యాలయం వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అది పోలీసులకి అలాగే షర్మిల గారికి. అయితే చూడొచ్చు, మనం సిట్ టీఎస్పీసీ లీకేజ్ ఉందో దానికి సంబంధించి ఒక సిట్ అధికారిని కలిసే నేపథ్యంలోనే బయటికి వెళ్తున్నట్టు కూడా ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే బయటకు ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి పోలీసులు అయితే ప్రశ్నించారు షర్మిల. ఈ యొక్క నేపథ్యంలోనే పోలీసు వారికి అయితే తగు సమాచారం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదు, ఇన్స్ట్రక్షన్ మేరకు అయితే వెళ్ళకూడదని చెప్పేసి ఆపేసే ప్రయత్నంలోనే ఇటువైపు షర్మిలకి అలాగే పోలీసు వారి మధ్య అయితే ఒక తోపులాట అయితే జరిగింది. దానికి సంబంధించి పలు కేసులు అయితే నమోదు చేశారు పోలీసు వారు. ఒక 353, అలాగే 332, అలాగే 509, 427 ఇలాంటి సెక్షన్లు అయితే షర్మిలపై కేసు నమోదు చేసి జూబిల్స్ పిఎస్కి అయితే తరలించారు. అయితే చూడవచ్చు, 353 అయితే విధులని ఆటంకపరచడం కింద వస్తుంది. అలాగే 332 ఒక సెక్షన్ చూస్తున్నట్లయితే పోలీసుపై అనుచితంగా ప్రవర్తించడం కావచ్చు, గాయపరచడం కావచ్చు. సో దానికి సంబంధించి కూడా ఈ యొక్క సెక్షన్
ప్రస్తుతం అయితే పిఎస్ జూబ్లీస్ పిఎస్ వద్ద అయితే ఉన్నామైతే ప్రస్తుతం అయితే ఈ యొక్క జూబ్లీస్ పిఎస్ వద్ద ఇప్పటికే విజయమ్మ గారు కూడా వచ్చారు. తర్వాత అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ కుమార్ కూడా వచ్చి పరామర్శించినట్టుగా మనం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం చూడవచ్చు ఈ సెక్షన్లో ఏదైతే ఉందో ఈ పెట్టడానికి గల కారణం కూడా ఇప్పుడు పోలీసు వారే చెప్తున్నారు. మా యొక్క పోలీస్ సిబ్బంది వారిని గాయపరచడంతో ఈ యొక్క సెక్షన్లు అయితే నమోదు చేశాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సెక్షన్లో చేసిన తర్వాత రాబోయే 24 గంటల్లో కూడా కోర్టు ముందైతే సబ్మిట్ చేస్తామని చెప్పేసి ఒకవైపు పోలీసుల నుండి వచ్చే సమాచారం మనం చూడవచ్చు. అయితే చూడవచ్చు షమ్నా గారు చెప్తున్నారు, నీకు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళే అవకాశం నాకైతే ఉంది, అధికారం నాకు ఉంది, సో నన్ను బయటికి వెళ్ళనీయకుండా ఇట్లా చేయడం మీకు ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి షమ్నా గారు చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు సిట్ టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంపై ఒక సిట్ అధికారిని అయితే కలిసే నేపథ్యంలో అయితే ఈ యొక్క సంఘటన చోటు చేస్తుందని కూడా మనం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా దీనికి మీకు సబ్మిట్ అంటే దీనికి సంబంధించి బయటికి వెళ్ళనీయకుండా మీకు చేయడానికి మీకు ఎటువంటి అధికారం ఉందని చెప్పేసి కమలా గారు అయితే ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఒకటే చెప్తున్నారు, నేను లేడీ అయి ఉండి మీరు మగ పోలీసులతో నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయిన ఒక అధికార ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా అనుచితంగా వ్యవహరిస్తుంది, ఒక లేడీ ఒక మహిళపై ప్రవర్తిస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఒకవైపు షర్మిలా గారు చెప్తున్న మాటలు అయితే చూసాం. చూడాలి వైఎస్ఆర్ షర్మిలాకు సంబంధించి ఒక న్యాయవాదులు అయితే ఇప్పుడు మరి కాసేపట్లో అయితే పిఎస్కి అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా చూడాలి. అయితే చూడొచ్చు దీనికి సంబంధించి ఇప్పుడు మరో గంటలో అయితే విజయమ్మ గారు అయితే ప్రెస్ మీట్ దీనికి సంబంధించి ప్రెస్ మీట్ అయితే పెట్టుకున్నారు. ఏ విధంగా ప్రభుత్వం గురించి కావచ్చు, ఈరోజు జరిగిన షర్మిల గారి అరెస్ట్ గురించి కావచ్చు, ఏ విధంగా మాట్లాడతారని కూడా ఒకవైపు చూడవచ్చు. అయితే చూడవచ్చు మొత్తంగా కలిసి చూసుకున్నట్లయితే ఒక స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో నేను ఎక్కడికైనా వెళ్ళే అధికారం నాకుండి నన్ను అడ్డుకునే ప్రయత్నం మీకు ఎవరు ఇచ్చారని చెప్పేసి షర్మిల గారు చెప్తున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ పలు కేసుల సెక్షన్లు అయితే ఇప్పుడు విధుల్లో ఉన్న పోలీసు వారిపై ఈ విధంగా స్పందించి ఈ విధంగా వ్యతిరేకంగా ఈ విధంగా ప్రవర్తించడంతో అరెస్ట్ చేసి అయితే ఇక్కడికి పిఎస్కి అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే చూసాం. చూడాలి మరి కాసేపట్లో దీని గురించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయని కూడా చూడాలి వారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. అమ్మ మీరు ఎక్కండి మేడం, మీరేం మేడం 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 అమ్మ మీరు ఎక్కండి మేడం, మీరేం మేడం 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 అమ్మ మీరు ఎక్కండి మేడం, మీరేం